సో ఉగాది పండగ రోజున అంటే ఆచారాలు, వ్యవహారాలు, తర్వాత విధి విధానాలు, ప్రధానంగా ఈ షడ్రుచులు ఏంటి దీంట్లో అసలు ఈ మిళితం ఏంటని అంటారు? షడ్రుచుల మిళితం ఇక్కడ మనకి ఉగాది అనగానే ఒకసారి ఒళ్ళు గగరు పడిచే పెద్ద పండగ ఆరంభం అయ్యేది. ఇది పెద్ద పండగ. భవిష్యత్తులో రాబోయే 50 పైచెలకు పెద్ద పండగలకి ఇది ఆరంభం. ఈ పండగల్లో కానీ రాబోయే ఈ సంవత్సర కాలంలో కానీ మనం మంచి ఆనందకరమైన విషయాలు వింటాం, దుఃఖభూయిష్టమైనటివి వింటాం, కొన్ని చోట్ల కఠినంగా ఉండాల్సినటువంటి అవసరంతో ఉంటాం, కొన్ని చోట్ల మన వల్ల, మన ప్రజెన్స్ వల్ల, లేదు ఇతరుల వల్ల ఆ కార్యక్రమానికి మంచి రుచి వచ్చేట్టుగా లవణమయంగా ఉంటాం. షడ్రుచులు ఏవేవైతే చెప్తున్నారో ఆ అన్ని రుచులు మనం జీవించేటటువంటి ప్రతి క్షణము వాడుతూనే ఉంటాం. ఆ అన్నిటి సంకేతానికి గుర్తుగా మీ లోపల ఉండేటువంటి కారం పాళ్ళు ఎలా ఉండాలి, అందులో లవణం పాళ్ళు ఎలా ఉండాలి, తీపి ఎలా ఉండాలి, వగరు ఎలా ఉండాలి, పులుపు ఎలా ఉండాలి, చేదు ఎలా ఉండాలి, ఈ ఆరిటిని మనకి ప్రత్యేకంగా చూపించే పండగ. కాలంలో ఉండే అన్ని ఇమోషన్స్ని ఎలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చూపించేటటువంటి పండగ ఉగాది పండగ. అందుకని ఈ ఉగాది రోజున ఈ షడ్రుచులు చేస్తాం. ఈ షడ్రుచులు ఈ వసంత ఋతువులో విశేషంగా లభిస్తాయి. మనకి చైత్రం మొదలయ్యేటప్పటికి కొత్త బెల్లం అప్పుడే వచ్చింది, మనకి అన్ని కొత్తగా చక్కగా బ్రహ్మాండంగా వేప పువ్వు దొరుకుతుంది, కొత్తగా వచ్చేటువంటి మామిడి పండ్లు ఉంటాయి, కొత్తగా వచ్చేటటువంటి అందుకని అవి వగరుగా ఉంటాయి, కొత్తగా వచ్చేటటువంటి చింతపండు పులుపుని మనకి చూపిస్తోంది. అలాగే కారము, లవణము అన్నీ కూడా చాలా విభిన్నంగా, విచిత్రంగా ఈ కొత్తదనాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ అన్ని కొత్త కొత్త ఇన్సిడెంట్స్ రాబోయేటటువంటి వాటిల్లో ఎలా గడపాలి అని చెబుతుంది ఈ ఉగాది పచ్చడి. అంటే ఈ షడ్రుచుల్ని మన జీవన గమనంలో ఏ రకంగా మనం మలుచుకోవాలి, అంతే కదా? ఆ రహస్యం ఇక్కడ అంతే, అంతకు మించి ఏం లేదనంటే నింబ కుసుమ భక్షణం అని ప్రత్యేకం రాస్తారు. షడ్రుచులు మనం తెలుగు వాళ్ళం కానీ ప్రత్యేకంగా నింబ కుసుమ భక్షణం అంటారు, లేదా చ్యూతపత్ర భక్షణం, లేదా చ్యూత కుసుమము. అంటే లేత మామిడాకులు తినే అలవాటు కొంతమందికి, మామిడాకు పూత తినే అలవాటు కొంతమందికి వేప పూత. కాబట్టి మనకి నింబ కుసుమ భక్షణము అనేది చాలా సంప్రదాయంగా మొదటి నుంచి ఉంది. అంటే తీపి వెనుక చేదు ఉంటుంది, అట్లాగే పులుపు, ఇలా పలు రుచులని మన జీవన గమనంలో ఉన్న కష్టాలు, ఈ అనుభూతులన్నింటినీ కూడా దాంతో మేళవించేస్తున్నాం వాటిని అక్కడ. అంతే. సరే, ఈ ఉగాది రోజున ఎటువంటి ఆచారాలు ఉంటున్నాయి, విధి విధానాలు ఏంటి అసలు దీనికి సంబంధించి? ఉగాది అసలు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. లేచిన తర్వాత చక్కగా తైలాభ్యంగన స్నానం చేయాలి, నెత్తి మీద కాస్తంత మాడు మీద కొట్టుకొని. ఇదంతా అయిపోయిన కాలం కాబట్టి ఎక్కువసేపు చెప్పట్లేదు. ఇది చేసుకున్న తర్వాత నూతన వస్త్రాలని ధరించాలి. నూతన వాసాలు అంటారు వాటిని, వస్త్రాలని ధరించాలి. ఛత్రచామరాలని తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో ఛత్రచామరం అంటే గొడుగు ఒకటి ఉండాలి, విసనకర్ర ఒకటి ఉండాలి. నలుగురికి విసనకర్ర గొడుగు పంచేటటువంటి స్వభావం ఉండాలి. ఎందుకంటే భయంకరమైన తాపం వస్తుంది, కాపాడుకోవడం నేనొక్కడే కాదు నలుగురు బాగుండాలి అని. ఇవన్నీ సిద్ధాంతం. మనకి రాబోయేది వేసవికాలం కాబట్టి గొడుగు వేసుకుంటే, కాస్త బయటకు వెళ్ళాలన్నప్పుడు గొడుగు వేసుకుంటే కొంచెం సేద తీరే అవకాశం ఉంటుంది, అంతే కదా? ఓకే, సరే. విసనకర్ర అని అంటారా, ఎందుకు ఉపయోగిస్తారని అందరూ తెలిసిందే. అవును. సో ఇవి రెండు ఉంటాయనంటారు. ఓకే, ఈ రెండు తీసుకోవడం, మనం వాడుకోవడం కాదు, నలుగురికి పంచడం కూడా. ఓకే, ఇది చెయ్యాలి. చేశాక సంవత్సరేష్టి అని ఓ ఇష్టి ఉంటుంది, అది కొంతమందికి సంప్రదాయంగా ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఈ సంవత్సర ఇష్టి అయిన తర్వాత కాలానికి పూజ చేస్తాం. మిగతావన్నీ ఇప్పుడు వినాయక చవితో, శ్రీరామనవమి, ఇవన్నీ ఏమిటి? కాలములోకి వచ్చిన పరమాత్మని, కాలానికి అతీతుడైన పరమాత్మ కాలంలోకి వచ్చాడు కాబట్టి ఆ శ్రీరామ నవమి అని, లేదు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అని, అలా రాబోయే పండగలకి సంబంధించి అంటే వాళ్ళు కాలంలోకి వచ్చారు. ముందు కాలానికి పూజ చేశాక కదా కాలంలోకి వచ్చేవాడికి పూజ చేయాల్సింది. కాబట్టి కాలానికి పూజ ఏదైతే ఉందో అది ఉగాది పండగ. అందుకని పంచాంగం తెచ్చుకోవాలి. తిథి ఏమిటి, చంద్రుడు ఎక్కడున్నాడు, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే నాతో పాటు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే లెక్క వేసుకొని ఈ గ్రహాలన్నీ ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ గ్రహాల మార్పు మనం ఏదైతే ఒక ఇది పెట్టుకుంటాం కదా, అదే ఉగాది.
ఇక్కడి నుంచి అక్కడ దాకా మన ప్రయాణం ఎలా ఉండబోతోంది అనే సూచన ఈ పంచాంగం చెప్తుంది. కాబట్టి ఆ సూచన చెప్పేటటువంటి ఆ పంచాంగాన్ని మనం పూజ కాలానికి పూజ చేసుకోవడం, రాబోయేటటువంటి పరిస్థితులకి పూజ చేసుకోవడం, వస్తున్నటువంటి ద్రవ్యాలని అనుభవించటం, కొత్తగా వచ్చినటువంటి ద్రవ్యాలను, అదే కదా ఈ పచ్చడి ఇదంతా కూడా ద్రవ్యాలని అనుభవించటం, పూజ చేసుకోవటం, గ్రహాల గురించినటువంటి జ్ఞానాన్ని నలుగురికి తెలియపరచటం, ఇది అంతా కూడా పంచాంగము అని దానికి పూజ చేసుకుంటాం. చేసుకున్నాక ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నుంచి చేయాల్సినటువంటిది ప్రపాదానము అంటారు. అంటే కుండలు కొత్తవి కొనుక్కొచ్చి శుభ్రంగా ఇచ్చేసి ఇంట్లో కొత్త కుండల్లో నీళ్లు పెట్టుకొని మళ్ళీ బయట కూడా ఆ కుండల్లో నీళ్లు పోసి నలుగురికి ఆర్తిని తీర్చాలి. తర్వాత పక్షి పూజ కూడా చెయ్యాలి. మనం ఎప్పుడైతే సంక్రాంతి సమయంలో ఇంటి బయట కుచ్చులు అవి పెడతాం, ఇప్పుడు కుచ్చులతో పాటు పక్షులకి చక్కగా మట్టి ముంతల్లో నీళ్లు పోసి అవి ఎగురుతూ చాలా కష్టంతో ఉంటాయి, వాటికి కూడా నీళ్లు పెట్టాలి. ఇవి ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. అంటే నువ్వు ఒక్కడివి బతకడం కాదు, నీతోటి ఉండే చుట్టుపక్కల ప్రాణికోటి అంతా కూడా ఆనందంగా ఉండాలి అని నిర్ణయించి చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రపాదానం చేశామో రాజదర్శనం చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఇవాళ రాజెవరు, జగన్ గారో లేదు మన గవర్నర్ గారో లేదు బిశ్వజిత్ గారు వారైతే వారిని, ఇక్కడ తెలంగాణలో ఉండేవాళ్ళు అయితే కేసీఆర్ గారినో లేకపోతే మన తమిళసై గారు గవర్నర్ గారినో లేదు మోదీ గారినో లేదు ఖచ్చితంగా మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారినో ఇలా రాజదర్శనం చేసుకోవాలని చెప్తారు. రాజులు చేసే పంచాంగ పఠనం రాజదర్శనం ఖచ్చితంగా ఇవాళ రాజులు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు వెళ్ళే సభలు, వాళ్ళు మాట్లాడే మాటలు ఖచ్చితంగా దర్శనం చేసి వినాలి సిద్ధాంతంగా. ఓకే, కాబట్టి రాజదర్శనం అంటారు. ఈ రాజదర్శనం అయిపోయిన తర్వాత చక్కగా అందరూ కూడా వసంతోత్సవం అనేది ఆరంభమవుతుంది. ఈ నవరాత్రులు ఆరంభమవుతున్నాయి, వసంత నవరాత్రులు. దేవీ భాగవతం చదువుకోవడం, కలశాలు పెట్టుకోవడం, ఆ అమ్మవారికి 9 రోజుల పాటు చేసుకోవడం, రామచంద్రమూర్తి పుట్టుక గురించి రామాయణాలు ఇత్యాదులు చక్కగా పారాయణ చేసుకోవడం, ఇలాంటి పనులని ఆరంభం చేసుకోవాలి. ఇదంతా కూడా యుగాదిలో భాగం. కాబట్టి యుగాది అంటేనే కాలము, వసంతము. నిన్నటిదాకా డ్రైగా ఉండేటటువంటిది మొత్తము మాఘం మిడ్ వచ్చేటప్పటికి వసంతోత్సవం అని ఆరంభం చేస్తే అంతా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. లేత ఆకులు. ఇంత ఎండలో మనందరినీ తరింపజేయడం కోసం స్వామి ప్రకృతినంతా పచ్చరంగులో సూర్యనారాయణమూర్తి ఆయన కిరణాలతోటి చక్కగా బ్రష్ల్లాగా వాడి ప్రకృతినంతా పచ్చగా మారిస్తే అందులో కోయళ్ళు కూక్కు గానాలు చేస్తూ ఉంటే ఆ గానాల మధ్యలో మనం ఆ చెట్ల కింద ఆర్తి తీరుతూ నలుగురితోటి ఆనందంగా గడుపుకోవాల్సినటువంటి సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందాల్సిన ఆనందాలు అన్నీ చెప్పేటటువంటి పండగ ఈ ఉగాది. కానీ ఇందాక మీరు మాటల్లో రాజుల ప్రాధాన్యం ఏంటి మరి ఉగాదికి ఇక్కడ? రాజులు అనేటటువంటి వాళ్ళు శాసనకర్తలండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు బాగుపడాలన్నా సర్వనాశనం కావాలన్నా, ధర్మము ఉన్నతికి పోవాలన్నా ధర్మము అధోగతికి చేరాలన్నా ఏదైనా రాజు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి రాజు అనేటటువంటి ఆయన దర్శనం మనం ఎందుకు చేసుకోవాలి అంటే సదా మన మంచిని కాంక్షిస్తూ ఉంటారు అనే విశ్వాసముతో, అనే నమ్మకంతో, రాజు అలా ఉండాలి అని ఆయన కర్తవ్య బోధ చేస్తున్నట్టుగా మనమందరం కూడా రాజదర్శనము అనేది ఇవాళ చేసుకోవాలి అనేది సంప్రదాయంగా పెట్టారు. దీనివల్ల కాలం లేదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రులు ఆ రకంగా చేయాలని, ముఖ్యమంత్రులు గవర్నర్లో ఆ అధికారం ఎవరి దగ్గర ఉందో, శాసనము అనేది ఎవరి చేతిలో ఉందో వాళ్ళని మనం తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఆ శాసనాన్ని నమస్కరించుకునేటువంటిది కాబట్టి రాజులకు అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ రాజులు అనేటటువంటి వాళ్ళు మనమందరం ఎన్నుకొని తెచ్చి పెట్టుకున్నప్పటికీ మన జీవితం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మేమందరం మీ వైపు చూస్తున్నాము అని రాజుకు ఒక సందేశం ఇవ్వడం, మీరు జాగ్రత్తగా ఉండండి. సో పంచాంగ పఠనం కాలాన్ని నిర్ణయిస్తుంది. అది కాలం. ఈ కాలంలో జరిగేటటువంటి మార్పుల్లో రాజు పాత్ర శాసనం. ఓకే, ఈ శాసనము జాగ్రత్తగా ఉండాలి. శాసన మండలి, శాసన సభ్యులు, మనకి చేసేటటువంటి ఇక్కడ ఉండే సభ్యులు ఎవరెవరైతే శాసనం మీద ఉన్నారో వాళ్ళందరూ మంచి వాళ్ళు అయి ఉండాలి, యోగ్యులై ఉండాలి, వాళ్ళు ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు అయి ఉండాలి అని ఎదురు చూపులు ప్రతి వాళ్ళం చూసేటటువంటి
రోజు ఇవాళ. అంటే ఉగాది నాడు పంచాంగ శ్రవణం, అది కూడా మీరన్నట్టుగా ముఖ్యమంత్రులు ఎదురుగుండా చేయాలి అన్న సంప్రదాయం ఎందుకు వచ్చింది? దీని గురించేనా? అంతే, శాసనం చేసేవాడు, కాలాన్ని నడపాల్సిన వాడు రాజు. ఓకే, సకాలానికి అన్నీ ఇవ్వాల్సి. ఇప్పుడు చలికాలం వచ్చింది, చలికాలంలో ప్రజలకు ఏం కావాలి, ఎండాకాలంలో ఏం కావాలి, వానాకాలంలో ఏం కావాలి, ఎలాంటి ఏర్పాట్లు రాజులు చెయ్యాలి. రైట్, అది కాలం. ఈ కాలాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. కాలానికి నేను ధ్వజాన్ని పెట్టుకున్నా. డ్రైవ్ చేసేటటువంటి రాజు కాలాన్ని జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్తూ ఆయన చేయాల్సినటువంటి వ్యవహారాలు, ప్రజా సంక్షేమమైనటువంటి పథకాలు, ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పాలి. ప్రజలు కూడా వినాలి. ప్రజలు విధేయతతోటి వాళ్ళ పట్ల ఉండాలి. ప్రజల పట్ల విధేయతతోటి రాజులు ఉండాలి. కాబట్టి అప్పుడే ఎప్పుడైనా రాజ్యం క్షేమంగా సాగుతుంది. అలా ఉండేట్టుగా రాజు మలుచుకోవాలి, అలా ఉండేట్టుగా రాజుని ప్రజలు మలుచుకోవాలి. అంటే దాన్ని బట్టి మీరు చెప్తుంటారు పంచాంగ శ్రవణంలోనే ఈ విభాగాలకి కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది, ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చెప్తూ ఉంటారు. అది ముందస్తుగా హెచ్చరించడం అంటారా, లేదు రాబోయే కాలాన్ని మీరు ఒక రకంగా అవలోకనం చేసుకుని దానికి అనుగుణంగా మీరు చెప్తున్నారని అనుకోవాలా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాన్ని? చాలా తేలికండి, అసలు పెద్ద కష్టపడక్కర్లేదు. ఇప్పుడు నేను పౌర్ణమి అని వాళ్ళ పంచాంగంలో రాశాను. పౌర్ణమే వస్తోంది కదా. అవును. అంటే ఆ పౌర్ణమికి ఒక రకంగా వాతావరణం ఉంటుంది కదా. నేను అమావాస్య అని రాశాను. అమావాస్య అనేటటువంటి వాతావరణమే భూమి మీద ఉంటుంది కదా. అష్టమి అంటే చంద్రుడి యొక్క కళల్ని బట్టి, సూర్యుడిని బట్టి, భూమి ఉన్న స్థానాన్ని బట్టి, గ్రహాలని బట్టి వచ్చేటటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలన్నీ మనం నిర్ణయం చేసుకుంటున్నాం. ఓకే, ఏ తిథి అనేది దాన్ని బట్టి చేసుకుంటున్నాం. అంటే కాలాన్ని గణనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఏం కాలం? మనకి చక్కగా బ్రహ్మాండమైన మామిడి పూత, మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. ఈ మామిడి కాయలు మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి మాఘమాసంలోనో కార్తీకంలోనో కనిపించాల. అంటే కాలాన్ని బట్టి అవి మారుతున్నాయి. కాలాన్ని బట్టి ఈ ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మార్పే కాలము, కాలం అంటే మార్పు. అంతే కదా. అంతే, కాలం ఎప్పుడూ ఆగి ఉండదు, మార్పు చేస్తూనే ఉంటుంది. మార్పు చెందడాన్నే కాలం, లేకపోతే స్థాణువు అంటారు. కాబట్టి ఈ మార్పు చెందేటటువంటిది ఎలాంటి మార్పులు చెందబోతోంది, ఏ విధమైన మార్పులు ఉంటాయి. పౌర్ణమి 15 రోజుల తర్వాత వస్తుంది అంటే గ్రహాలు అలా ఉండాల్సిందే, ఏం మార్పు లేదు. ఆ సమయంలో సముద్రం ఇలా పొంగి వస్తూ ఉంటుంది, అది మార్పు. అది గ్రావిటేషనల్ ఇంపాక్ట్ అయితే గ్రావిటేషనల్ ఇంపాక్టే, మార్పు కనిపిస్తోంది కదా. ఆ మార్పుల్ని అది సూచిస్తూ ఉంటుంది ఈ కాలం. ఈ కాలములో మనం ఇప్పుడు నేను ఈ క్షణం మీతోటి మాట్లాడుతూ నా శరీరంలో కొన్ని కోట్ల సెల్స్ డెడ్ అయినాయి, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. మళ్ళీ కొత్త సెల్స్ పుట్టుకుంటూ వస్తున్నాయి. సో ఎప్పుడూ మార్పు ఇంటర్నల్గా జరుగుతోంది, ఎక్స్టర్నల్గా జరుగుతోంది. నా ముందు కనిపించే ప్రతి వస్తువు యందు జరుగుతోంది, చెట్టు యందు జరుగుతోంది, పుట్ట యందు జరుగుతోంది. మొత్తము లోకమంతా నాకు క్షణం గడిస్తే అమెరికా వాడికి కూడా గడుస్తోంది. వాడి దగ్గర ఉన్న దాంట్లో కూడా ఆ అటామిక్ స్ట్రక్చర్లో మార్పులు వస్తున్నాయి. సో మార్పు జరగడము అనేటటువంటిది కాలం. ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేటటువంటిది కాలాన్ని బట్టి గమనించుకొని ఇప్పుడు విత్తనాలు వేస్తారు. మామిడి పండ్లకు సంబంధించినటువంటి ట్రక్కులు, బస్సులు, అన్ని చెట్లని కొనుక్కోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కాలంలో మామిడి పండు ఫలానా టైంకి వస్తుందనే విశ్వాసం మనకు ఉంది కాబట్టి. ఇలా అన్నిట్లో అన్ని మార్పుల్ని ముందే గమనించి కొన్ని వేల సంవత్సరాల డేటా మన దగ్గర ఉంది. దేవతలు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన జ్యోతిషాన్ని, ఋషులు ఇచ్చినటువంటి జ్యోతిషాన్ని డేటా కింద తీసుకొని డేటా సైన్సెస్ అని చెప్తాం. ఇవాళ ఓ చిన్న టోల్ గేట్ వేయాలి, ఎక్కడో టోల్ గేట్ వేయాలంటే ఎవడో ఐఐటి చదువుకున్నవాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఆ టోల్ గేట్ని వాడు ముందు ఏమేమి వస్తున్నాయి అన్ని వెహికల్స్ అన్ని నెంబర్స్ రాసుకుంటాడు. మొత్తం ఓ డేటా ఇస్తాడు, ఇంత లాభం వస్తుందని. వాడు చెప్పిన వెహికల్ నెంబర్సే రావు. రాకపోయినా ఎంత సంఖ్యలో ట్రాఫిక్ ఉంది, ఏం జరగబోతోంది, ఇక్కడ వేస్తే లాభమా నష్టమా, ఇవన్నీ ఎలా డేటా వల్ల మనకి మార్పు, ఊహ రెండు ఉంటాయి దీంట్లో. ఊహ లేదండి. ఊహ లేదు. ఓకే, మార్పు ఇలా ఉంటుంది అని ఏదైతే చెప్పబడిందో పూర్వం నుంచి ఎంతో స్టడీ చేసి చెప్పినటువంటి దాన్ని మనం రాస్తున్నాం. పంచాంగం ధ్వజారోహణం, పూర్ణ కుంభదానం. సో దీని గురించి అంటే మనం ఒక ఆంజనేయ స్వామిని దాని ఏమంటారు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతిగృహ ధ్వజారోహణం. ప్రతి గృహమునందు ఏదో ఒక చోట కాదట, అందరి ఇళ్ల మీద జెండాలు ఉండాలి. ఓకే, దీన్ని ఎందుకు చెయ్యాలి అంటే ధ్వజము ఇవాల్టి నుంచి నేను చేయబోయేటటువంటి పనులకి సంకేతం. ఏదైనా ఒక కాలంలో ఇప్పుడు ముహూర్తం నిర్ణయిస్తారు. ఇవాళ యుద్ధం అన్నారనుకోండి, జెండా ఎగిరేయాలి. అక్కడ జెండా ఎగిరితేనే యుద్ధం ఆరంభం.
మనం చేసేటటువంటిది నిత్య యుద్ధం. మరి యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో జెండా ఎగరలేదు. అంటే ఎగిరేయటం అనేది సంప్రదాయం. ఓకే, వాళ్ళు ఉక్రెయిన్ జెండాను అక్కడ చూపిస్తారు, వీళ్ళు రష్యా జెండాను. అంటే ఈ దేశ పతాకాన్ని చూపించకుండా యుద్ధాలు చేయరండి. అవును, ఖచ్చితంగా చూపిస్తారు. దేశ పతాకానికి సెల్యూట్ చేసే ముందరికి వెళ్తారు, అది కరెక్ట్. దేశ పతాకాన్ని ఇచ్చే ముందరికి వెళ్తారు. చూపించారా లేదా నేను చెప్పలేను, కానీ చూపించి తీరాలి. ఓకే, అది గుర్తు. తర్వాత ఈ ధ్వజం ఇంకెప్పుడు చేస్తాం? బ్రహ్మోత్సవాలు, మంచి ఉత్సవాలు మొదలు పెడుతున్నాం. ధ్వజారోహణం అనేది అక్కడే. ఈ ఉత్సవాలు ఆరంభం చేసేటప్పుడు కూడా ధ్వజారోహణం అని చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను పండగలన్నీ చేసుకోబోతున్నాను, ఈ కాలంలో వచ్చేవన్నీ నేను చేయబోతున్నాను, ఇవాళ నేను కంకణం కట్టుకున్నాను అని చెప్పి ఎగిరేసేటటువంటి ధ్వజాన్ని ప్రతిగృహ ధ్వజారోహణము అంటారు. కాబట్టి అన్ని ఇళ్ల మీద జెండాని పెట్టి ఇవాళ నుంచి వైదిక ధర్మానికి, రాబోయేటటువంటి కాలానికి, ఇందులో ఉండే యుద్ధాలకి అన్నీ నేను సంసిద్ధమై బద్ధుణ్ణై ముందరికి అడుగులు వేస్తున్నాను అని చెప్పేటటువంటిది ప్రతిగృహ ధ్వజారోహణం. రైట్. ఇక కుంభము అంటే మనకి తెలియందే ఉంది. కుంభమేళ అని మనం చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా మనం నిత్యము పూజ చేసేటప్పుడు కలశ పూజ అని, అది కుంభానికి చేసేటటువంటిది. ఏం చెప్తాం ఆ కుంభం దగ్గర? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోథ యజుర్వేద, మొత్తము అన్ని రకాలైన వేదాలు ఇందులో ఉన్నాయి అని చెబుతూ, ఇందులో సప్తద్వీపాలైన వసుంధర, అంతా మట్టే కదా, అన్ని ద్వీపాలతో కూడుకున్నటువంటి వసుంధర ఉంది. మధ్యలో కుక్షౌతు సాగరా సర్వే, అన్ని సాగరాల నుంచే నదులు వస్తాయి. అంటే అన్ని రకాల జలాల సోర్సెస్ ఇందులోనే ఉన్నాయి అని. ఈ ఆపం ఎలాంటిది? ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆపహ పశవాప నమాపో అమృతమాప అని మొత్తం ఆపం గురించి మనకు చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి మొత్తం ప్రాణానికి మూలమైన జలాన్ని ఇందులో పెట్టి, ఇందులోనే సప్తద్వీపాలైన వసుంధర ఉంది. ఈ మట్టి ఎలా అయితే మనకి లోతుగా ఇట్లా వచ్చి నీళ్ళని ఒడిసి పడుతోందో, అలా ఈ కుండ నీళ్ళని ఒడిసి పడుతోంది. మొత్తం సప్తద్వీప వసుంధర మొత్తం ఇదే అని చెప్పి, దానికి సంకేతంగా మొత్తం బ్రహ్మాండాన్ని దానం మనం చేయలేం కాబట్టి, బ్రహ్మాండ దానం అంతా చేసిన ఫలితం రావాలి అంటే ఒక కుంభదానం గనక తీసుకొని వెళ్ళి ప్రపాదానము అంటారు. ఈ ప్రపాదానము అనేది చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందరికీ లభిస్తాయి. అందుకని మనం ఈ కుంభదానము అనేది చేస్తాం. బంగారేశ్వరమ్మ గారు, పంచాంగ శ్రవణం ప్రధానంగా ఆ సంవత్సరంలో ఉండే ఫలితాలని చెప్తారు, నవనాయకుల ఫలితాలని అంటారు. ఆ తర్వాత ఆ ఫలితాల ద్వారా ఏ గ్రహాలకి అంటే దానికి సంబంధించి అధికారం లభిస్తుంది, అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. అసలు ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేది ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది కంపల్సరీ అని అంటున్నారు. ఏంటి దాంట్లో దానికి ఉన్న ఔచిత్యం ఏంటి? అసలు ఉగాదికి పంచాంగ శ్రవణానికి మధ్యన ఉన్న ఇదేంటంటారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డేటా సైన్స్ మొత్తము కొన్ని వేల సంవత్సరాల డేటా ఉంది భారతీయుల దగ్గర. ఈ డేటా ఎలా ఉండబోతోంది ఎవ్రీ ఇయర్ అనేది కలెక్ట్ చేసుకొని, ఆ కలెక్టివ్ డేటాని మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ పంచాంగాల రూపంలో అందిస్తారు. ఇది ఎవరు వాడి బుద్ధికి తోచింది రాసేది కాదు. ఏది శాస్త్రం చెప్పబడిందో ఇలాంటి డేటాని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు పూర్వం చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ డేటాని ప్రజెంట్ చేస్తున్నారు, అదే వేస్తారు. ముందు రాస్తున్నారు, దేన్ని బట్టి రాస్తున్నారు? ఊహించి రాసేది కాదుగా, దీనికి ఒక శ్లోకం ఆధారమై ఉండాలి. ఈ శ్లోకాన్ని నిక్షిప్తం చేసిన వాడేంటి? వాడు ఏదో ఒక R&D చేసి ఉండాలి. ఆ R&D రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో అది పూర్వం నుంచి భగవంతుడి నుంచి వచ్చింది అనేటటువంటిది మనకి తెలుసు. కాబట్టి దాన్ని మనమందరం విశ్వసించి ఆ R&Dని ప్రజెంట్ చేసుకునేటువంటి రోజు, దాన్నే పంచాంగ శ్రవణం అంటారు. ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో అదే మనం ప్రజెంట్ చేసుకునేది. కరెక్టే. టెక్నాలజీ పరంగా మనం ఏం జరగబోతోందని చెప్పి, ఏం జరిగినా మనం ఎదుర్కొనే సత్తాం అనుకుందని చెప్పి మనం ముందుకెడుతున్నప్పుడు ఇలాంటి పంచాంగ శ్రవణాలు కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాలు ఇక్కడ తిరుగుతాయి కాబట్టి నువ్వు ఇట్లా ఉండాలని చెప్పి చెప్పడం కానీ, ఇదంతా కొంచెం ఒక రకంగా అంటే సామాన్య మానవుడికి ఇది అర్థమవుతుందా ఇవన్నీ? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. టెక్నాలజీ ఫుల్లీ డెవలప్ అయిందా? యూ ఫీల్ 100% టెక్నాలజీ వచ్చిందని? కొంతవరకు. ఇది మానసిక శాస్త్రం, ఓకే, మనస్సుకు పట్టించేది. ఇప్పుడు మానసిక శాస్త్రం పూర్తిగా డెవలప్ కాలేదు. నేను మీ చేతికి ఒక రాయి ఇస్తాను, గుంజి ఇసిరేయమంటాను, దాన్ని పట్టుకుంటారు, చాలా దూరం దాకా మీరు ఇసిరేస్తారు. మీరు తీసుకున్న ఫోర్స్ ఎంత, అప్లై చేసినటువంటి ఎనర్జీ ఎంత, అది ఏ మోషన్లో వేశారు, పెరాబోలిక్ వేశారా, ఎలా వేశారో
ఎంత దూరం పడుతుందో నేను చెప్పగలను. అవును. మీ మొత్తం సైన్స్ మొత్తం అంతా తీసుకొని వాడతా. నేను మీ చేతికి ఓ పక్షినిచ్చా, ఇట్లా ఇసిరేయమన్నా. ఇప్పుడు మీకు వచ్చినటువంటి మీ దగ్గర ఉన్న ఎంటైర్ సైన్స్ వాడి అది కుడి పక్కకి వెళ్తుందా, ఎడం పక్కకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, కిందకి దిగుతుందా, నేరుగా వెళ్ళిపోబోతోందా, వెళ్తే ఎక్కడికి వెళ్ళి వాళ్తుంది, ఏం చేయబోతుంది, ఓకే, చెప్పగలరా? చెప్పలేము. ఇది మానసిక శాస్త్రం, ఓకే, మనస్సుకు సంబంధించింది. అంటే మీరు అన్నీ నా దగ్గర ఉన్న సైన్స్ తోటి కొలుస్తా అంటే సైన్స్ డెవలపింగ్, ఎవర్ డెవలపింగ్. దాన్ని గౌరవించాలి, దాన్ని ఆదరించాలి, నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దట్ డోంట్ మీన్ సైన్స్లో సమస్తము వచ్చేసింది, అన్నీ సైన్స్లో ఉన్నాయి, ఇప్పుడు సైన్స్కి బియాండ్ ఇంకోటి లేదు అంటే ఇంకా సైన్స్లో డెవలప్మెంట్ లేదు. కాబట్టి మీకున్న ఆచార వ్యవహారాలు వాళ్ళ అనుభవాలతోటి ఇచ్చినవి, పూర్వం నుంచి వచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి వచ్చినాయి. వాటిని మీరు సమన్వయం చేసుకుంటూనే ఇక్కడ ఏమిటి అనేది తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి తప్ప ఎంటైర్ సైన్స్ తోటి చెప్తే సైన్స్ ఇస్ స్టాగ్నెంట్ అయిపోతుంది, అంతే, అక్కడికి ఆగిపోతుంది సైన్స్. కాదు, ఇది డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యే కొద్దీ ఈ ఆచారాల్లో ఉండే గొప్పతనాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుసుమ భక్షణం, నింబ కుసుమం తినండి అని సైంటిస్ట్ చెప్పారు ఎవరైనా? చెప్పరు, మనకి ముందు నుంచి ఉంది. కానీ నింబ కుసుమం తింటే, వేప పువ్వు తింటే ఈ ఫలితాలు వస్తాయి, ఇది మంచిది ఒంటికి, ఈ విధమైన ఆరోగ్యం ఉంటుంది, నేను ఆచారం పెట్టాను కాబట్టి మీరు రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ ఇచ్చి లేదంటే దీనివల్ల నష్టం ఉంది, ఇది పనికిరాంది అని చెప్పచ్చు. అదేం చేయట్లేదుగా. ఈ ఆచారాన్ని దీన్ని మీరు కంపేర్ చేయట్లేదు కదా, మరి ఏ విధంగా ట్రాష్ అని కొట్టేస్తారు? ఏమండి, ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి ఆహార పదార్థం తినటం వల్ల ఈ నష్టం ఉంది అని ఎవరైనా చెప్పారా? కొత్త బట్టలు వేసుకోండి, ఇది ప్రపాదానం, ఇది ఒక ఉత్సవం చేసుకోండి. ఉత్సవాలకు సైన్స్ ఏంటి? నా లోపల ఉండే ఆనందానికి సైన్స్ ఎక్కడి నుంచి మీరు కొలతలు కొలుస్తారు? నాలో ఆనందం వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్తారు. కానీ ఆ ఆనందం రిలీజ్ అవ్వడానికి ఒకటే అయిన జోక్ వేస్తే నలుగురిలో ఇద్దరు నవ్వుతున్నారు, ఇద్దరికి నవ్వు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. అంటే వాళ్ళ యొక్క ఆ చేంజెస్ మొత్తం కూడా సైన్సెస్ రికార్డ్ చేయలేవు. ఈ ఉత్సవాలను సైన్సులు రికార్డ్ చేయలేవు. నా ఆనందాన్ని, నా రిలేషన్స్ని, నా బంధుత్వాలని, ఇవన్నిటిని సైన్సులు చేయలేవు. ఓకే, నాలో ఇమోషన్స్ అన్నీ సైన్స్ ఆపరేట్ చేయదు. కాబట్టి ఇవన్నీ ఆపరేట్ చేసేటటువంటి విద్య ఒకటి ఉంది, అది చక్కగా సైన్స్ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు దాని మీద కృషి చేయాలి. కానీ అంతుబట్టని అనేకం ఇంకా సైన్స్కు ఉన్నాయి. అవి మన ఆచారాల్లో కలయికలో నా బంధువర్గంతో కలిసి, నా మిత్రులతో కలిసి శుభ్రంగా భోజనం చేస్తా పండగ పూట. ఏ సైన్స్లో డిరైవ్ చేస్తారండి? నీ కడుపు నిండితే చాలు అంటుంది సైన్స్. నీకు ఇప్పుడు అవసరమైనటువంటి అన్నీ వచ్చినాయా లేదా? ఈ కలిపి తినాలి అనేది సైంటిఫిక్ డేటా ఏమన్నా ఉందా? రైట్, ఈ ఉత్సవాలకు ఉందా? కాబట్టి సైన్స్ని మనం లెట్స్ నాట్ బ్రింగ్ మచ్ ఇన్ టు దిస్. రైట్, ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు, ఈ పంచాంగ శ్రవణాలు ఇవన్నీ మనకు మొదటి నుంచి ఉన్నాయి. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే దే హ్యావ్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ డేటా. దాన్ని తీసుకొని వీళ్ళు చెప్తున్నారు, సూచనప్రాయంగా చెప్తున్నారు. కాబట్టి ఆ సూచనలు తీసుకుంటే వెళ్ళండి గుడ్, తీసుకోకపోతే నీ ఇష్టం. అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి నేను కొంచెం దీన్ని యాడ్ చేద్దాం. ఇందా మనం మాట్లాడుకున్నాం, దేశ విదేశీ పరిణామాలను కూడా పంచాంగంలో చెప్తారు, అంతే కదండి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి మార్పులు చెప్తున్నారు, ఏ విధమైనటువంటి మానసికమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు మనుషుల్లో వచ్చే మానసిక చేంజ్. ఇప్పుడు ఒక యుద్ధం ఉందండి, ఉక్రెయిన్కి రష్యాకి ఇప్పుడు జరుగుతోంది. ఈ రష్యాలో జరిగేటటువంటిది లోపల మనస్సులో ముందు మార్పు చెందాక యుద్ధం వచ్చిందా, యుద్ధం వచ్చిన తర్వాత మనసులు మారినాయా? లోపల మనస్సులో మార్పులు జరిగినాయి. ఆ మార్పులు అనేకమైనటువంటి ఇంటర్చేంజ్, అది బయటికి కనిపించేది కాదు. అలాంటి మార్పులు దేనివల్ల వస్తున్నాయని సైంటిఫిక్గా డేటా తీసుకొని ఏదైనా తీసుకొని ప్రూవ్ చేయగలరా? ఈ విధమైన మానసిక మార్పులు వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది, ఇలాంటి ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనస్సుని స్టడీ చేసిన మహాత్ములు మనకు అందించినటువంటి డేటా. 2020లో కరోనా వైరస్ వస్తుందని పంచాంగంలో కనిపించిందా? రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ సూచనప్రాయంగా జాగ్రత్త తీసుకోండి అని చెప్తే జాగ్రత్త తీసుకోండి. అది 100% చెప్తారు, చెప్పాలి అనేటటువంటిది మనం అనుకోక్కర్లేదు. రైట్, ఓకే, లెట్ ద డేటా కమ్ అవుట్. అన్నీ చెప్పలేరు. ఇవాళ అన్నీ చెప్పడానికి మహా తపస్సంపన్నులు ఎవరైనా కూర్చున్నారా? లేదు. అంత తపస్సు చేసి ఉండాలి, చేస్తే చెప్తారు. అంత సూక్ష్మంగా దాని మీద చేయగలిగితే చెప్తారు. చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, కానీ
ఈ జరిగేటటువంటి దాంట్లో మేఘాలు ఇలా ఉంటాయ్యా, రాజుల మానసిక స్థితి ఇలా ఉంటుంది, పంటలు ఇలా పండుతాయి, కాలం ఇలా మారబోతోంది, ఈ సంవత్సరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కాలంలో ఇలాంటి ఆచారాలు పాటించాలి. ఇదంతా కూడా ఒక మహా ఉత్సవాలకు సంబంధించినటువంటిది, ఒక సంప్రదాయ పద్ధతులకు సంబంధించినటువంటిది. అలాగే మనం ఆచరించుకుంటాం. నేటి సమాజానికి అసలు ఈ పంచాంగం అవసరం ఏంటి? చాలామందికి జీవనోపాధిస్తూ కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఈ భారతదేశానికి ఇచ్చి రెసెషన్లు వచ్చినా తొందరగా భారతదేశం రెసెషన్లోకి పోకుండా కాపాడుతున్నటువంటిది పంచాంగం. అదేంటి పెద్ద దానికి దీనికే చాలా కదా మరి. ఇప్పుడు అవునా, రెసెషన్ ఎక్కడా, మీరు చెప్పే చిన్న పంచాంగం ఎక్కడ? చిన్న పంచాంగం అనుకుంటున్నారు కదా, నేను చెప్తా చూడండి. ఇప్పుడు తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎవరు చెప్తారు? పంచాంగం చెప్తుంది. కొన్ని లక్షల మంది తిరుపతికి వెళ్తున్నారు. వాళ్ళకుండే ఆహార వ్యవస్థ అన్నీ, అక్కడ పెట్టే ట్యాక్సులు, ఖర్చు పెట్టేవి, వెళ్ళే ట్రావెల్స్, రూమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఈ భారతదేశంలో? సరే, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు నిర్ణయిస్తోంది ఎవరు? వీళ్ళకి కుదురుతుందని. ఒక పెళ్ళి అంటే ఎంతమంది జీవిస్తున్నారు, వాళ్ళందరికీ రెవెన్యూస్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి? వివాహంలో చేయాల్సినటువంటి సంప్రదాయం ఇది, పద్ధతి ఇది అని చెప్పడం వల్లే కదా మనకి సంబంధించినటువంటి మేదర పనికి సంబంధించినటువంటిదైనా, అంటే కులాలను పక్కన పెట్టి వృత్తులు చెప్తున్నా, అన్ని వృత్తులు బతుకుతాయి. మీకు ఒక బ్రాహ్మడు ఒక లిస్ట్ రాసి ఇచ్చాడు అనుకోండి, అందులో కుందులు వచ్చినప్పుడు అందరు బతుకుతున్నారా? ఆ లోహ పని చేసేవాళ్ళు, చెక్క పని వచ్చినప్పుడు కార్పెంటర్ వృత్తి మొత్తం అందులోకి వచ్చేస్తోందా? గోల్డ్ది వచ్చినప్పుడు గోల్డ్ స్మిత్స్ ఉన్నారా? వస్త్రాలు ఉన్నప్పుడు పద్మశాలీలు ఉన్నారా? ధాన్యాలు, నవధాన్యాలు చెప్పినప్పుడు రైతులందరూ జీవిస్తూ ఉన్నారా? ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అందరినీ, అన్ని వృత్తులని ఒక ప్రదేశంలో కలిపేటటువంటిది ఈ పంచాంగం పెట్టే ముహూర్తము, మన సంప్రదాయం. ఓకే, కాబట్టి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. పెళ్ళిళ్ళు, బారసాలలు, నామకరణాలు ఏవి తీసుకున్నా, ఇక బ్రహ్మోత్సవాలు అవుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా కార్తీక మాసం వస్తే, శ్రావణ మాసం వస్తే, ప్రతి నెల ఏదో ఒక పండగ ఉంటూనే ఉందిగా. ఇవాళ ఉగాది అంటే ఎంత రెవెన్యూ జనరేట్ అయిందండి? ఇదంతా పంచాంగం వల్ల అయిందా, దేని వల్ల అయింది? మొత్తము ఇండియా అంతా మొన్న శివరాత్రి అన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది, ఎన్ని రెవెన్యూస్. టీవీ ఛానల్స్లో ఇప్పుడు మీరు చక్కగా ప్రత్యేకం ఉగాది ప్రోగ్రామ్ అని పెడతారు. ఈ ఉగాది ప్రోగ్రామ్ చక్కగా జరుగుతున్నప్పుడు యాడ్స్ కొంచెం విశేషంగా జనాలు ఎక్కువ చూస్తారు కాబట్టి యాడ్స్. ఈవెన్ ఛానల్స్ రెవెన్యూ రన్ అవ్వడానికి కూడా పంచాంగాల ముహూర్తాలు మూలం. పంచాంగం పెడితేనే ఇక్కడ ముహూర్తాలు జరిగేటటువంటిది. ఇంత రెవెన్యూస్. మీకు అమెరికాలో రెసెషన్ వచ్చినప్పుడు రొనాల్డ్ రీగన్ టీవీల్లో చెప్పేవాడు, దయ్యుంచి ఖర్చు పెట్టండి అయ్యా, మీరు ఖర్చు పెడితే తప్ప మన రెసెషన్ అనేది తగ్గదు, బ్లాక్ చేయకండి మనీసు. మరి ప్రతినిత్యము మనకి పంచాంగంలో పండగలు, పబ్బాలు, వారాలు, గృహప్రవేశాలు, ఇవి అవి అన్నీ పెట్టి ఎంత రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయండి? కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూస్ని ఈ భారతదేశంలో పెట్టి రెసెషన్ లేకుండా కాపాడుతున్నటువంటి పంచాంగాన్ని ఊపుకుంటూ నలుగురు వచ్చి వాడేదో పెద్ద పంచాంగం అని తిడుతూ ఉంటాడు. ఆ స్థాయిది కాదు పంచాంగం. పంచాంగం అనేక కోట్ల మంది జీవనోపాధి, కులాలకు అతీతం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బంగారేశమ్మ గారు.